ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాలు కూడా వీడియోలో చెప్తున్నారు అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఈ మిషన్ వల్ల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా సెట్టింగ్స్ ఉంటాయి. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకోసమనే నేను వీడియో చేస్తున్నా. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీకు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళకు ఇలా పడొద్దు, తెలియని వాళ్ళు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మిషన్ వదిలేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకోసం అని చెప్పి నేను చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వీడియోస్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. ఆసేనా మన మిషన్లో ఎంత అడ్జస్ట్ చేసినా కూడా సుక్కలు చూపించే ఒక ప్రాబ్లం అయితే చూపిస్తాను. ఇది ఎంత సెట్ చేసినా కూడా వర్కౌట్ కావట్లేదు. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఒకటైతే చూడాలనుకుంటున్నా. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ బోండాలు పోయే ప్లేస్ అనమాట ఇది. ఈ నార్మల్గా బోడగా ఉన్న బోండాలు వస్తే నార్మల్గా పోతుండే. ఇలాంటి పీచున్న బోండాలు వచ్చినప్పుడు ఇట్లా రావట్లేదు. ఇక్కడ హెయిర్ తీసుకుంటే గాలి తీసుకుంటే ఒక పైప్ లాంటిది ఇచ్చారు కదా, ఈ పైప్ లాంటిది ఇచ్చారు. దీనిలో నుండి లాక్కోవట్లేదు, ఈ జల్లెట్లకి వెళ్ళి సమానంగా పోవట్లేదు. ఇది ఒక్కటి మనకు ఒక ఎటు అడ్జస్ట్ చేయరా అని సిచ్యువేషన్లో ఉన్నదనమాట. దీనికి ఎక్స్ట్రా కూడా కిందికి ఇచ్చారు ఇంతకుముందు, అది కూడా నేను తీసేసిన. ఇది అయినా కూడా ఈ అడ్జస్ట్మెంట్ సరిపోవట్లేదు. ఒకవేళ చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఇగో ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు కిందికి జరుపుకుంటేవచ్చు. అటు సైడు ఇటు సైడు 2 నట్లు ఉన్నాయి కదా, అవి కిందికి జరుపుకుంటే జోలే కొంచెం కిందికి వస్తుంది. జోలే అంటే ఈ ఉయ్యాల కొంచెం కిందికి వస్తుంది అనమాట. ఈ జల్లెడ వస్తుంది, కానీ ఏమవుతున్నాయి అంటే బ్యాక్ సైడ్ జల్లెట్లకి వెళ్ళి గింజలు అయితే బయటికి పోతున్నాయి. ఇట్లా పోకుండా దీన్ని ఏం చేయాలనుకుంటానంటే శాశ్వతంగా దాన్ని అయితే పూర్తిగా కట్ చేయాలనుకుంటున్నా. ఇది పూర్తిగా కటింగ్ పెట్టేస్తే, పైకి పెట్టేస్తే ఫ్రీగా వెళ్ళిపోయే బోండాలు ఫ్రీగా ఉంటే అడ్డు తలకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఒకసారి అయితే నేను కట్ చేస్తా. ఒకవేళ సెట్ కాకుంటే దీనికి కట్ చేసినా కూడా వర్కౌట్ అయిద్దో కాదో చూస్తా. ఒకవేళ వర్కౌట్ కాకుంటే ఇక్కడ హోల్స్ పెట్టేసి నేను ఎక్స్ట్రాగా ఇంతకుముందు కంపెనీ తోటి వచ్చినాయి కదా, ఎక్స్ట్రాగా ఒక పైప్ తొడిగి ఫిట్టింగ్ లాంటిది వచ్చింది. ఒకవేళ ఎక్కువ అయినప్పుడు దాన్ని ఫిట్టింగ్ పైకి సెట్ చేసుకోవచ్చు, దాన్ని ఫిట్టింగ్ చేయొచ్చు అనమాట. అందుకనే దీని అయితే కట్ చేస్తా ఫస్ట్. ఈ ప్రాబ్లం అయితే ఘోరంగా అవుతుంది. మిషన్ ఆన్ చేసి చెట్టు కింద కూర్చుండే విధంగా ఉండాలి. ఇట్లా ఉండడం వల్ల ఇక్కడ మనిషి అయితే ట్యాప్కోసారి ఇట్లా చెత్తని కిందికి బయటికి తోయాల్సి వస్తుంది. దీనికోసం నేనైతే మిషన్ తీసుకొచ్చిన యాంగిల్ గ్రైండరు. మనకు యాంగిల్ గ్రైండర్ ఉంది కదా, ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకు. ప్రతి ట్రాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర యాంగిల్ గ్రైండర్ ఉంటే మంచిది. ఎందుకంటే కొన్ని నట్లు ఉంటాయి రాని, బుల్లెట్లు ఉంటాయి రాని, ఇలాంటి రేకులు కోయడానికి చిన్న వాటి కోసం మనం ఫోల్డర్ షాప్ కాడికి, వెల్డింగ్ షాప్ కాడికి పోకుండా ఇది ఉంటే ఇంటికాడనే కటింగ్ పెట్టుకోవచ్చు, ఇంటికాడనే వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, 1 సైడ్ అయితే అయిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పూర్తిగా కట్ చేసిన. అక్కడ నుండి ఇక్కడ కనుక ఈ ఒక్క సైడ్ అయితే ఉన్నది, ఈ ఒక్క సైడ్ ఉన్నది లాస్ట్కి వచ్చే వరకు ఇటు సైడ్ ఉన్నది. బ్లేడ్ అయితే పట్టున పలిగింది, కొంచెం మిస్ ఊసిపోయింది. ఈ రేకులు కోసినప్పుడు అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు అయితే పర్లేదు, ఇట్లా సందులలో బొందలలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా కోయాలి. పట్టుమని కొంచెం వంకర కల్లా పట్టుమని తెగింది. ఇంకా ఇది వచ్చి కళ్ళకి ఇంకా పడుతుంది, పర్లేదు. ఎట్టకేలకు ఇదైతే కట్ చేసేసిన. కట్ చేసిన ఇంత అడ్జస్ట్మెంటు అంటే ఇంత ఎక్కువ ఉందన్నమాట మిషన్కి. ఇదైతే కట్ చేసిన. ఇప్పుడు చూడండి ఒకసారి, చూడనీకి కూడా ఎంత ఫ్రీగా అనిపిస్తుందో. జాలకు పైదానికి మధ్యలో ఎంత ఫ్రీగా అనిపిస్తుందో చూడండి. అట్లా ఈ ఫ్రీగా లేకపోవడం వల్ల బోండాలు అయితే ఆగినాయి, కిందికి జారలేదు. కిందికి నేను దింపుకున్నానికి ఛాన్సెస్ ఉన్నా కూడా దింపుకోలేకపోయినా, ఎందుకంటే ఈ జల్లెట్లోకి వెళ్ళి బయట గింజలు కూడా బయటికి జారిపోయినాయి. నేను ఏది అడ్జస్ట్మెంట్ కిందికి చేసుకుంటే ఈ జల్లెట్లోకి వెళ్ళి గింజలు కూడా జారిపోయినాయి అనమాట.
అందుకనే నేను చూసి ఇదైతే కోసేసిన. ఒకవేళ ఇది లేకుంటే వర్కౌట్ కావట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఆ ఫిట్టింగ్ సెట్టింగ్ కూడా నేను చూపిస్తాను వీడియోలో. సెట్ కాకుంటే నేను అదే వీడియో కూడా చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మనిషి అవసరం లేకుండా పొట్టు దారంతా అదే పోతుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. చూశారు కదా, కటింగ్ అయితే అయిపోయింది. చూడడానికి కూడా అంత ఫ్రీగా ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బాయేషు.